ఎక్కడైనా కారు దొంగతనం అవుతుంది, బైక్ దొంగతనం జరుగుతుంది, కొన్ని చోట్ల చూసుకుంటే పాతకాలంలో సైకిల్ దొంగతనం జరుగుతుంది. అయితే విశాఖలో ఒక ఆశ్చర్యకరంగా ఆర్టీసీ బస్సే చోరీ జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బస్సునే చోరీ చేశారు ఒక నిందితుడు. ఇది ఎంఈపీ పోలీసులు కేవలం 7 గంటల్లోనే ఆ నిందితుడిని పట్టుకున్నారు. ఒక రకంగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే ఈ బస్సు చోరీ అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం జరుగుతుంది. నిజానికి చూసుకుంటే చిన్న చిన్న వాహనాలు చోరీ జరగడం, నిందితులు పట్టుబడడం అన్నది జరుగుతుంది. కానీ ఒక రకంగా ఒక పెద్ద ఆర్టీసీ బస్సునే ఈరోజు చోరీ చేయడం ఒక రకంగా కొంత చర్చ జరుగుతుంది. ఈ దశలో అసలు ఈ చోరీ ఎట్లా జరిగింది, అలాగే ఈ బస్సుకు సంబంధించిన ఓనర్ మనతో ఉన్నారు. సార్ మీ పేరేంటి? నా పేరు తాడి వెంకటనాయుడు అండి. వెంకటనాయుడు గారి మీదేనా ఈ బస్సు ఎట్లా చోరీ జరిగినట్టు పోలీస్ ఎంక్వైరీలో తేలింది? నేను 16వ తారీఖు నైట్ ఆయిల్ కొడిసి మా డ్రైవర్ పార్క్ చేసి వెళ్ళిపోయాడండి. ఆపోజిట్ డ్రైవరు వచ్చి నా దగ్గర 10 సంవత్సరాలు డ్రైవర్గా చేస్తున్నాడు. ఆయనే వచ్చి బండి పట్టుకెళ్ళిపోయి ఆయిల్ తీసి బండి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడండి. నేను ఎంఈపీ పోలీసులకు కంప్లైంట్ చేయగా 7 గంటల్లో నాకు బండిని రికవర్ చేసి అప్పచెప్పారు. డ్రైవర్ని కూడా పట్టుకున్నారు సార్. అదే పోలీసులు ఏం చెప్పారు? మీ ఎవరైతే ఈ దొంగతనం చేశాడో అతను ఎందుకోసం దొంగతనం చేసినట్టు చెప్పారు? ఆయన అయితే తాగులకు అలవాటు పడి దొంగతనం చేసినట్టుందండి. ఏం చేశారండి? పెట్రోల్ డీజిల్ తీసి అక్కడ ఎవరో కిరాణా షాప్ ఉంటే ఆయనకి అమ్మేశారండి. ఆయన మా పేరు పైడిరాజు అండి. అంటే పైడిరాజు ఫస్ట్ టైం మీ బస్సు ఇట్లా చోరీ చేసాడు, ఇంతకుముందు ఎప్పుడైనా చేసినట్టు ఏమైనా ఉందా? ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా నా బండి పోయిందండి. అప్పుడు కూడా చేశారు కానీ ఆయన అనుమానించలేదండి ఇంతవరకు మేము. అప్పుడు కూడా సేమ్ ఇలాగే జరిగింది. కాకపోతే 2 టౌన్లో కంప్లైంట్ చేసాము. ఇంతవరకు అది బండి అయితే రికవర్ అయిపోయింది, దొంగ దొరకలేదు. ఇప్పుడు చక్రధర్ గారు సిఐ గారు పట్టుకున్నారు, బాగానే పట్టుకున్నారు. అచ్చా, అంటే అసలు ఊహించారా మీ దగ్గర పనిచేసిన వ్యక్తి ఇలా దొంగతనం చేస్తాడని? ఎలా ఒక బస్సు మిస్ అయినప్పుడు ఒకసారి ఆశ్చర్యం గురయ్యారండి. నేను ఊహించలేదండి ఇలా చేస్తారని ఊహించలేదండి. తర్వాత ఆడు పట్టుకున్న తర్వాత తెలిసింది 2 బస్సులు నేనే పట్టుకెళ్ళాను, ఇంత ముందు కూడా నేనే పట్టుకెళ్ళాను, ఇది కూడా నేనే పట్టుకెళ్ళాను అని చెప్పేసి ఆయన చెప్తే కానీ తెలియలేదండి. ఓకే, ఇది విశాఖలోని ఎంఈపీ డిపో వద్ద ఏర్పాటు చేసిన ఈ బస్సుని చోరీ చేశాడు. మదిలిపాలెం డిపో వద్ద ఏర్పాటు చేసింది. అయితే ఎంబీపీ పోలీసులు ముఖ్యంగా ఇన్స్పెక్టర్ చక్రధర్ అలాగే ఏదైతే సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని పట్టుకున్నారు. ఏదైతే మద్దిలపాలెం డిపో నుంచి లంకిలపాలెం అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న చెక్ పోస్టుల వద్ద తనిఖీ చేస్తే ఈ విషయం బయటపడింది. నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దీన్ని అనకాపల్లి తీసుకెళ్ళి అక్కడ ఏదో డీజిల్ని తీసుకుని దాదాపు 500 లీటర్ల డీజిల్ని ఇతరులకు విక్రయించి డబ్బులు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో జరిగింది. అయితే ఏదేమిటికి ఒక ఆర్టీసీ బస్సు చోరీ వ్యవహారం మాత్రం కొంత చర్చ కొనసాగుతుంది. అయితే ఒక వ్యవహారానికి వెళ్తే మరొక వ్యవహారం బయటపడినట్టు నిందితుడు ఇప్పుడు మదిలిపాలెం డిపోలో ఏ రకంగా బస్సును చోరీ చేసి డీజిల్ని విక్రయించాడో అదే రకంగా ఏడాది క్రితం కూడా ఇదే రకంగా కూడా నేరానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.